7వ అధ్యాయము 3వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ చరణం. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా. చాలు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. దేవుడు నమ్ముకున్న మనల్ని మనం చూసుకోవటం నేర్చుకోవాలి. వాక్యం అనే అర్థం వద్దకు వచ్చి చూసుకోవటం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చి సరి చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుడు నమ్ముకున్న మనము బయట వారము కాదు, లోపల వారు. మనము ఆత్మీయులం. దేవుని ఆత్మ, మన ఆత్మ ఎప్పుడు ఒకటిగా ఏకమై ఉండాలి. దేవుని ఆత్మతో మన ఆత్మ ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి. కొన్ని విషయాలు మనం చూసుకోవలసిన రీతిగా మళ్ళీ మనం చూసుకోకపోతే ఆత్మీయ విషయాల్లో ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఆత్మీయులు ఆత్మలో బలపడాలి. ఆత్మీయ విషయాలను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో నీ కంటిలోనున్న దూలమునెంచగా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా. ఎప్పుడు కూడా మనకి ఎదుటి వాళ్ళు తప్పులే కనబడతాయి, కానీ మనలో ఉన్న లోపాలు, తప్పిదాలు కనబడట్లేదు, చూసుకోవట్లేదు. మనం చూసుకుంటే కదా కనబడేది. మనం ఎలా చూసుకోవాలి? వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చి చూసుకోవాలి. పరిశుద్ధాత్మని స్వరాన్ని జాగ్రత్తగా వినాలి. మన కంట్లో ఉన్నట్టు దూలవన్నే పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసు చూస్తే ఎలాగా? మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుని బిడ్డల మనబడిన మనం దేవుని బిడ్డల మనబడిన మనం ఎప్పుడు ఎదుటివారి ఏలెత్తి చూపే స్థితిలో మనం ఉండకూడదు. మనం ఒక ఏలెత్తి అవతల వ్యక్తిని చూపిస్తే మనల్ని 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడు పరివర్తన కలిగి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయము 1వ చరణాన్ని చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము.
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఆమేన్ సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఈనాటి దినాల్లో ఆలకించే వారు లేరు, అంతా తెలుసు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. సమీపించి ఆలకించాలి. ఎవరిని సమీపించాలి? దేవుని సన్నిధిని సమీపించాలి. నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని సమీపానికి రండి. మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన సరిగా చూసుకోవాలి. బుద్ధిహీనుల వలె మనం బలులు అర్పించకూడదు. బలులు అనగా దేవునికి ఇష్టమైనవి మనం అర్పించాలి. మనకేందో తెలుసా? మనకిష్టమైనవి ఏదో దేవుడికి ఇస్తే సరిపోద్దులే అన్నట్లుగా ఉంటారు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా మన అర్పణలు ఉండకూడదు. మనం కానుకేసేటప్పుడు, దేవునికి కృతజ్ఞత చెల్లించేటప్పుడు భయముతో ఒక చేత్తో ఇచ్చేది రెండో చేత్తో తెలియకుండా మనం దేవునికి అర్పించాలి. కయ్యను హేబేలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ దేవునికి అర్పణ తీసుకొచ్చారు. కయ్యను తీసుకొచ్చేటప్పుడు అన్నకు తెలియదు, తమ్ముడికి తెలియదు. తమ్ముడు తీసుకొచ్చేటప్పుడు అన్నకు తెలియదు. దేవుని మందిరానికి అర్పణ ఇవ్వటానికి ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. మొదట కయ్యను దేవుని మందిరానికి తను పండించిన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని దేవుడు అంతా మనకిచ్చాడు, కానీ కొంత నాకు ఇవ్వండి అన్నాడు. మనం ఏ పంట వేసినా దేవుడు అంతా మనకిచ్చిందే. దేవుడు అంతా మనకిచ్చిందే, కానీ దేవుడు కొంత నా సన్నిధానానికి తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే దేవునికి ఇచ్చే మనస్సు నీకుంటే దేవుడు మళ్ళీ తిరిగి నూరంతలుగా నీకు ఇస్తాడు. చెప్పలేదు వచ్చిందా? హేబేలు దేవుడు తనకిచ్చిన మందలో శ్రేష్టమైన వాటిని దేవుడికి అర్పించాడు. శ్రేష్టమైనవి దేవునికి అర్పణగా ఇచ్చాడు. కానీ తన అన్న అయినటువంటి కయ్యను దేవుడిచ్చిన దాంట్లోంచి శ్రేష్టమైనది కాకుండా తాలు తరక తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బుద్ధిమంతులు? హేబేలు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుల వలె మనం దేవునికి అర్పణనివ్వాలి.
బుద్ధిహీనుల వలె కాదు, బుద్ధిహీనుల వలె అర్పణ అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. కొంతమంది దేవుని మందిరానికి రాకుండా కానుకలు పంపిస్తారు. అది బుద్ధిమాల పని. నీవు సమీపించి దేవుని మందిరానికి వచ్చి మొదట దేవుని మాటను ఆలకించి ఆ తర్వాత బుద్ధిమంతుని పోలి ఆయనకి బలులు అర్పించాలి. అప్పుడు నీ బలి అంగీకరించబడింది. నీ బలి దేవుడు స్వీకరిస్తాడు. నువ్వు అర్పించిన అర్పణలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్తాయి. చప్పటగా నచ్చుగా. నాకు రావటం కుదరదులే కానీ కానుక పంపించా అంటే నువ్వు రాకుండా నీ కానుక అవసరం లేదు దేవుడికి. దేవుడు నీ కానుక కాదు కోరుకునేది, మొదట నిన్ను నువ్విచ్చే అర్పణ. హేబేలును అతని అర్పణ ఎలా అంగీకరించబడిందో మొదట దేవునికి నువ్వు అంగీకారంగా ఉండాలి. ఆ తర్వాత నీ చేత్తో ఇచ్చేది ఆయన అంగీకరించి నిన్ను నూరంతలుగా దీవిస్తాడు. చప్పటగా వచ్చింది. నీ దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకో. నీ అర్పణ అంగీకరించబడాలి అంటే నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడే అది దేవుని సన్నిధానానికి చేరుతుంది. చప్పటగా వచ్చుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. వచ్చారు. వెలుగుమయమైతే దీపం తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండానట్లు చూచుకొనము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పు. చూడండి, మనల్ని దేవుడు వెలిగించాడు. చీకటిలో ఉన్న మనల్ని, అంధకారములో ఉన్న మనల్ని, జిగటి ఊబిలో ఉన్న మనల్ని దేవుడు తప్పించి చీకటిలో ఉంటున్న మనల్ని ఆయన వెలిగించాడు. ఆయన వెలిగించాడు. వెలిగించిన దేవుడు అంటున్నాడు, మళ్ళీ నీవు చీకటి కాకుండా చూసుకో. ఒకప్పుడు దుష్ట కాలంలో ఉన్న మనల్ని, దుష్టుల మధ్య ఉన్న మనల్ని, సాతాను చెరలో ఉన్న మనల్ని దేవుడు చీకటిలో నలిగిపోతూ మగ్గిపోతున్నటువంటి మనల్ని దేవుడు విడిపించి నీ జీవితంలోనికి వెలుగునిచ్చాడు.
వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. మనలో ఉన్న వెలుగు నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండకుండానట్లు చూచుకొనము. అది మనమే చూసుకోవాలి. దేవుడు ఒకసారి వెలిగించిన తర్వాత మన దీపము, ఆత్మ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. ఆరిపోకుండా చూసుకోవాలి. ఆత్మ దీపము, మనలో ఉన్న ఆత్మ దీపము ఆరిపోకుండా చూసుకోవాలి. ఏమండి, ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి మనం ఇంట్లో పెడితే లోపలికి వచ్చేవారికి, బయటికి వెళ్ళేవారికి అది వెలుగునిస్తుంది. నువ్వు నిజంగా దేవుని చేత వెలిగించబడితే, నిజముగా నీలో క్రీస్తు వెలుగు ఉంటే, నిజముగా దేవుని చేత నీవు, ఆయన సత్క్రియల చేత నీవు వెలిగించబడితే, సంఘములో నువ్వు లోపలున్న వారికి నువ్వు మాదిరికరముగా, దేవుని ఎరగని ప్రజలకు, బయట వారైనా దేవుని ఎరగని ప్రజలకు నీవు వెలుగుగా, ఆశ్చర్యకరముగా, ఆయన నిన్ను వెలిగించాడు. ఆయన నిన్ను వెలిగించాడు. నీ వెలుగు ప్రజ్వరిల్లాలే కానీ ఆరిపోకూడదు. వెలుగుగా ఉన్న నీవు చీకటి కాకుండా చూసుకో. ఆత్మీయమైన స్థితి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆత్మలో వెలిగించబడాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. వెలుగు ఫలాలు ఫలించాలి నువ్వు లోకంలో. మీలో ఉన్నటువంటి వెలుగు చీకటి కాకుండా మనం చూసుకోవాలి. ఒకప్పుడు మనము చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ చరణం. దేవునికి స్తోత్రం చూద్దాం. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, పవిత్రులుగా ఉండుటకు చూసుకొనము. దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండటానికే పిలిచాడు. పవిత్రతనే ఆయన కోరుకుంటున్నాడు. నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూచుకొనము. త్వరపడి ఎవరి మీదైనను హస్తనిక్షేపణ చేయకము. పరుల పాపములు పాలివాడవై. పరుల పాపములు పాలివాళ్ళంటే ఈ రోజుల్లో ఎవరైనా పోయి కొంతమంది గుంపు బలహీనల మీద పడితే మనం కూడా పోయి బలవంతుల వైపు సపోర్ట్ చేయకూడదు. దుష్టులతో కూడా మనం సాంగత్యం చేయకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును మనము
ధ్యానం చేయాలి దీవారాత్రములు. రాత్రింపగుళ్ళు ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేయాలి. రాత్రింపగళ్ళు ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనకు అపవిత్ర అంటదు, పవిత్రతను కాపాడుకుంటాం. అపవిత్రులు పరలోక రాజ్యానికి వారసులు కాదు. పవిత్రతని అన్నటన్నటకు దేవుడు కోరుకుంటున్నాడు నీలో. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులమై ఉండాలి. మనం పవిత్రులుగా ఉండాలి. పవిత్రతను కాపాడుకోవాలి. పరలోక రాజ్యానికి పవిత్రులు మాత్రమే చేరతారు. ఈ లోకంలో మనం ఉంటున్నాము కాబట్టి ఈ లోకంలో మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. నీ హృదయపు ఆలోచన ద్వారా చెడిపోతున్నావేమో, నీ చూపుల వల్ల చెడిపోతున్నావేమో. నీ దేహము దేవుని ఆలయం, నీ దేహానికి కన్నే దీపం కనుక నీ కన్ను వల్ల నువ్వు చెడిపోతున్నావేమో. నీ హస్తము త్వరపడుతుందేమో. ఎవరి మీదనో నీవు హస్త నిక్షేపణ చేయవద్దు. త్వరపడి ఎవరి మీదైనా హస్త నిక్షేపణ చేస్తే వారిలో పాపాలు మనం భరించాలి. తెలుసా, కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు ఆమె చెయ్యి పెట్టి ప్రార్థన చేయి అని అడుగుతారు. చెయ్యి పెట్టి ప్రార్థన చేయటం అంటే అర్థమైందో తెలుసా? మీ పాపాలను సేవకుడు భరించటం. దేవుడు మనకు అధికారం ఇవ్వండి. వారి పాపాల్లో మనం పాలిభాగస్తులం కాకూడదు. వ్యక్తిగతంగా మనం అపవిత్రులం కాకూడదు. పొరుగు వారి విషయాలలో మనము పాపములో పాలిభాగస్తులం కాకూడదు. అక్రమార్కులతో మనము జడి కట్టకూడదు. దుష్టులతో సాంగత్యం చేయొద్దు. దుష్టులతో సాంగత్యం, పాస్టర్ గారు నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఎవరితో కూర్చోట్లేదండి అని మీరు అంటుంటారు. కానీ ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది సెల్ ఫోన్. అది దుష్ట సాంగత్యాన్ని నేర్పకనే నేర్పుతుంది. జాగ్రత్త. ఈనాడు యువత చెడిపోతుంది, మత్తుకు బానిసలై. ఈనాడు పసిబిడ్డలు సెల్ ఫోన్ వల్ల చెడిపోతున్నారు. ఇతరుల పాపాలలో మనం పాలిభాగస్తులం కాక మనం పవిత్రులమై మనము జాగ్రత్తగా అపవిత్రులము కాకుండా పవిత్రులమై ఉండనట్లుగా చూసుకోవాలి. దేవుని మందిరానికి ఎందుకు వస్తామో తెలుసా? మనం ప్రతి ఆదివారం ఆయనతో గడిపి మనల్ని సమీపించి సరి చేసుకోవడానికి. చెప్పడం మర్చిపోతాం. అందుకనే మనం పవిత్రులుగా ఉండాలి. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం.
చాలు. మనము ఎలాగ వినుచున్నామో వాక్యాన్ని వినటంలో కూడా కొంతమంది తప్పులు పడతారు. వాక్యాన్ని గ్రహించటం ఎవరి తరం? ఆయన మనస్సును ఎరగటం ఎవరి వశం? దేవుని మనస్సును నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు ఎలాగ వినుచున్నావో చూచుకొనవలెను. దేవుని మందిరానికి వచ్చి కొంతమంది తప్పులు పడతారు దేవుని వాక్యాన్ని. తప్పులు పట్టే గుంపులను ఉండకూడదు. నువ్వు జాగ్రత్త కలిగి వాక్యాన్ని గ్రహించే విధంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడిగి తెలుసుకోవాలి. మరోసారి చదువుదాం. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలగని అనుకున్నది కూడా తీసివేయబడును కనుక మీరు ఎలా వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. మనం చూసుకోవాలి. మనం ఏమి వింటున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, సమీపించి ఏమి ఆలకిస్తున్నావు నువ్వు ప్రతి ఆదివారం విశ్రాంతి దినమున. దేవుడు అంటున్నాడు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి తనకు కలిగినది కూడా అనుకోకుండా తీసివేయబడును. కొంతమంది ఆశీర్వాదం కోసం పోరాడుతుంటారు, ఒక్కసారిగా కూలిపోతారు. ఆశీర్వాదాన్ని చవి చూసే లోపలే. ఆశీర్వాదం పొందుకున్న వారు మరెక్కువగా పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇస్తాడు దేవుడనే ఎంత పోరాటమైనా చేస్తారు, ఆగిపోరాళ్ళు. ఆత్మీయ విషయాలలో ఆశీర్వాదం కొరకు ఆత్మలో బలవంతులవ్వటానికి కొంతమంది పోరాడి ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారు తెలుసా? వీళ్ళు పోరాడతారు కానీ వీళ్ళు పోరాటంలో నియమం ఉండదు. నియమము ప్రకారం పోరాడకపోతే పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడకపోతే వారికి బహుమతి దొరకదు, వారికి ఆశీర్వాదం దొరకదు. నీవు నీ జీవితంలో దేవునితో పోరాడేటప్పుడు దేవుని నియమాలలో, దేవుని నిబంధనలలో నీవు పోరాడాలి. ఆయనతో నిలిచి పోరాడాలి. సొంత తెలివితేటలు ఉపయోగించి కాదు, లోక మర్యాదను ఉపయోగించి కాదు, దేవుని నియమ నిబంధనలో నువ్వు పోరాడాలి. కలిగిన వానికి దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే వాడు మరికొంతగా జాగ్రత్త పడుతున్నాడు తప్ప వాడు ఏమాత్రము కూడా గర్వపడట్లేదు, ఏమాత్రము కూడా వాడు సందేహపడట్లేదు, వాడు ఏమాత్రము కూడా తన శక్తి మీద ఆధారపడట్లేదు, వాడు ఏమాత్రము కూడా తన బుద్ధిని ఆధారం చేసుకోవట్లేదు, వాడు ఏమాత్రము కూడా తాను దేవుడినే ఆశ్రయిస్తున్నాడు. అందుకే వాడికి కొంచెం ఇవ్వబడినప్పుడు మరికొంతలో దేవుడు దీవిస్తున్నాడు. చెప్పడం వచ్చింది. ఆ కొంచెంలో నమ్మకం ఉన్నందుకు మరికొంతగా దేవుడు దీవిస్తాడు. కొంతమంది పోరాడతారు కానీ గెలవలేరు. దానికి కారణం ఏంటో తెలుసా? వారి పోరాటంలో నియమం లేదు. ఏమంటే మీరు మంచి కూర చేస్తున్నారు. ఈరోజు నా ఇంట్లో వాళ్ళందరూ, నా భర్త, నా పిల్లలందరూ నన్ను బాగా మెచ్చుకోవాలని నలపాశములేసి మంచి కూర చేస్తున్నారు. భార్యకు అదే కదండి తృప్తి. ఇంట్లో వంట వండి పెట్టి భర్త పిల్లలు బాగుంది బాగుందని భర్త పిల్లలు అన్నప్పుడు ఆ భార్య సంతోషానికి అవధులు ఉంటారు.
నలపాకాలేసి చేసి దాంట్లో ఉప్పేయటం మర్చిపోతే నువ్వు నలపాకాలేసి చేసినా అది రుచించదు, అది సంతోషాన్ని నీకు తెచ్చిపెట్టదు. నువ్వు ఎంత కష్టపడి చెమట వచ్చినా అది నీకు గుర్తింపును తీసుకురాదు. రుచికరమైన వంటలో ఉప్పు చేర్చి చూడాలి. ఉప్పు అన్నది అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది. అలాగనే దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవటానికి నీవు ఆరాడపడటంలో తప్పు లేదు, పోరాడటంలో రాజీ పడే అవసరం లేదు. కానీ నియమము ప్రకారం దేవుడు ఆశీర్వదించేంత వరకు పట్టు విడవని బిడ్డవలే, ఒక నరుడు దేవునితో గెలిచిన యాకోబు వలె నువ్వు నియమం ప్రకారం పోరాడాలి. చప్పట్లుగా పంచుతావు. అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. నువ్వు అడిగిందల్లా పొందుకుంటావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. పట్టదాలని ఆకాశము వాక్యలను విప్పి దేవుడు నీకు దీవెనలను కుమరిస్తాడు. నువ్వు నియమం ప్రకారం పోరాడకపోతే కలిగింది కూడా తీసివేయబడుతుంది. జాగ్రత్త బిడ్డ. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఎన్నాళ్ళు పోరాడినా నీకు విజయం రావట్లేదా? కొన్ని నియమం నిబంధనలు నీవు మర్చిపోతున్నావు. పోరాడుతున్నావు కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకని కలిగిన వానికి ఇవ్వబడుతున్నాయి అని నువ్వు దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నావేమో. ఎప్పుడు అలా అనుకోబాక. దేవుడు అన్యాయస్తుడు కాదు. చప్పట్లు కలుగుతున్నావు. మీరు ఎలాగూ వినిచున్నారో చూసుకొనుడి. మరి దేవుని సన్నిధిలో సమీపించి ఎలాగూ మీరు వినిచున్నారో చూచుకోండి. మార్కు సువార్త 4:24. 4:24. ప్రభునందు ప్రియులారా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా ముందు దేవుని మాటను సమీపించి ఆలకించడం నేర్చుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటను మీరు ఆలకించండి. రే ఆలకిస్తున్నావా అంటాం మన పిల్లల్ని. దేవుడు మనల్ని కూడా ప్రేమతో చెప్తున్నాడు, మీరు ఆలకించండి సమీపించి. ఆయన సమీపానికి రా. ఎప్పుడైనా పిల్లలు తండ్రి దగ్గరకు వస్తే చెప్పింది తొందరగా ఆలకిస్తారు. దూరంగా ఉన్నారనుకోండి, తండ్రి కేకేసి చెప్పినా కూడా విన్నట్టే అర్థమైనట్టే ఉంటుంది. కానీ ఏదిరా చేసావమ్మా అని అడిగితే నాకు వినపడలేదు నానా అంటారు. నీవు దేవుడికి దూరంగా ఉండబా, సమీపించి ఆలకించు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుతులో మీకు అట్టి కొలతతోనే నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో నీ హృదయాన్ని, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు దావీదు. నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా ఇవ్వాలి. దావీదు వలె నాట్యమాడి పాడి స్తుతించి ఆరాధించాలి. దావీదు అన్నాడు, నా కొండ కోట నీవే అన్నాడు.
దేవుడిని ఎంతగానో కొలుస్తున్నాడు. ఆత్మీయతలో కొలుస్తున్నాడు. కొలిచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దావీదన్నాడు, నీవే నాకు ఆశ్రయ దుర్గం, నీవే నా శైలము, నీవే నా కోట, నా రక్షణ శృంగము, నా శైలము, నా కేడము, నా దాగు చోటు. చప్పటిగా వచ్చిందా? దేవుణ్ణి ఆ విధముగా కొలిచాడు దావీదు. నువ్వు ఎలా కొలుస్తున్నావు దేవుణ్ణి? దేవుని నిజంగా మనం కొలిస్తే దేవుడు మనకి ఏమి కొదువు కానీడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది దావీదు చెప్పినట్లుగా మన జీవితము కూడా, మన జీవితంలో ఆశీర్వాదము కూడా నిండి పొర్లుతుంది. చప్పట్లుగా నచ్చుతాం. మన ఆధ్యాత్మిక సంతోషం పరిపూర్ణమై పొర్లుతుంది. మనం కొలవబడిన రీతిగానే దేవుడు మనకు కొలుస్తాడు. మీరు బాగా కొలిశారనుకోండి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి కొనియాడే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో మీరు బాగా దేవుణ్ణి గణపరిచారనుకోండి, కొలిచారనుకోండి, ఆయన మరి ఎక్కువగా మీకు ఇస్తాడు. చప్పటి వచ్చింది. కృపను పొందుకున్న మనం కృప వెంబడి కృపను పొందుకోవాలి. అందుకని మనం జాగ్రత్తగా ఆయన్ని కొలవాలి. మనకు కొలిసిన ప్రకారమే దేవుడు మనకు ఇస్తాడు. దేవుడిని అప్పుడప్పుడు అవసరానికి వాడుకున్నాం అనుకో, ఆయన కూడా నేను అడిగి నువ్వు పిలిచినప్పుడల్లా ఆయన పలకడం. నీకు అవసరమైతేనే ప్రభువా కాదు. 21 రోజు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. నీకు బాధ లేకపోతే అన్నయ్య ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయాలి, చర్చికి రా అని ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపిస్తారు. నాకు 21 రోజు నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయమ్మా, రండి ప్రార్థనకి. మీకోసమే కదా ఉపవాస ప్రార్థనలు, నా కోసమా? సంఘమే అంటే మీరే కదా, సంఘ క్షేమమే కదా ఉపవాస ప్రార్థనలు ప్రకటించింది, చాటించింది. మీకు మీ కుటుంబానికి క్షేమము కలుగునట్లుగా ఈ అంత్య దినములలో మరి ఎక్కువగా దేవుని సన్నిధిని సమాజముగా కూడటానికి, ఆత్మీయ శక్తిని పొందుకోవటానికి, ఆత్మీయ మేలులను అనుభవించటానికి, కృపా బాహుళ్యతను అనుభవించటానికి, ఆయన కీర్తిని ప్రజ్వలపరిచి నోటి నిండా నింపి ఆయన స్తుతించటానికి మనము కూడి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే ప్రతి సమయాన్ని, ప్రతి అడుగుని దేవుడు సంపూర్ణంగా, నువ్వు హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధికి కొలతతో కొలవబడినట్లుగా, సంపూర్ణంగా కొలవబడినట్లుగా నువ్వు వస్తే నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. చమటగా వచ్చుకో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కలిగినది మరి ఎక్కువగా మీకు ఇవ్వబడినట్లుగా మీరు సమీపించి ఆలకించుదాం. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను,
ఎవడను మిమ్మలను మోసపుచ్చుకోకుండా, ఎవడను మిమ్మలను మోసపుచ్చకుండా చూచుకొనుడి. మనల్ని అనేక మంది మోసం చేస్తారు. ఈ అంత్య దినాల్లో మీరు ఎక్కువగా సెల్ ఫోన్లో చూస్తున్నారు, యూట్యూబుల్లో. ఓ ఆ పాస్టర్ గారు ఇట్లా, ఈ పాస్టర్ గారు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా. అసలు నిమిషాల మీద తెలిసిపోతుంది. మంచేదో చెడేదో తెలుసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఎవరి చేతిలో మీరు మోసపోకుండా చూచుకొనుడి. మనం మోసపోవద్దు. ఈ అంత్య దినాల్లో యేసు ప్రభు వచ్చాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం బోధకులు కొంతమంది 1000 ఏళ్ల పాలన భూమి మీద ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారు. అబద్ధం, నమ్మొద్దు మీరు వారిని. చెప్పేవాళ్ళు కూడా పాస్టర్ అనే వేషం వేసుకున్న వాళ్ళే, బయటోళ్ళు కాదు. ఓ బైబిల్ గ్రంథంలో మాకు విశేష జ్ఞానం కలదు అని చెప్పుకున్న వాళ్ళే. వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా మీకు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జేమ్స్ అడుగుతాడు నన్ను, అన్నా మన చర్చి ఎప్పుడు అభివృద్ధి అయింది? ఈ జనం కాదన్నా, ఇంకా రావాలన్నా. ఇంకా రావాలనుకోవటం తప్పు కాదు, కానీ పరిచర్య విస్తరించాలనుకోవటం తప్పు కాదు, కానీ మోసపు మాటలు చెప్తే వస్తారు జేమ్స్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుతాం. మోసల మాటలంటే మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తే, ఓ దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు, ఇది ఇవ్వబోతున్నాడని, అసలు నీకెందుకు స్పాన్సర్ చేయి, దేవుడు నీ పిల్లలకు ఉద్యోగం ఇస్తాడు, నీకెందుకు, నీకేం పర్లేదు, నువ్వు సోమవారం నుంచి శనివారం దాకా నువ్వు ఏడన్నా ఉండి ఆదివారం మందిరానికి వస్తే చాలు అని చెప్తే ఇప్పటికీ మందిరం చాలేది కాదు. ఏం రాంబాబు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అన్న. అది భయం. అడిగేవాడు, మా పిల్లల్ని మేము అడుగుతాం. ఎందుకో తెలుసా? మోసపోకుండగా. దేవుడు వెక్కిరించబడడు. మీరు ఏమి విత్తునో అదే పంటను కోస్తారు. దేవునికి స్తోత్రం చెప్దామా? మనం వేరే వాళ్ళ చేతిలో పడి మోసపోకూడదు. మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. మనల్ని మనం మోసపుచ్చుకుంటామా? కావాలని ఎవరు మోసపుచ్చుకోరు, కానీ తెలియని స్థితి. దేవుని గురించి అంతా తెలిసి కూడా తెలియని స్థితిలో పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? భ్రమలో బ్రతికిస్తాడు, భ్రమ పెడతాడు. నువ్వు మంచోడివని, నువ్వు బాగానే భక్తి చేస్తున్నావని, నువ్వు బాగానే చర్చికి వెళ్తున్నావు, నీకేం తిరుగులేదు, భక్తి పరురాలవని. ఇది భ్రమ. నువ్వు దేవుని మందిరానికి వస్తే మంచిదే, సమీపించి ఆలకిస్తున్నావా? ఆలకించే గుణం, లక్షణం నీలో ఉందా? దేవుని మాటను సమీపించి ఆలకించాలి. మీరు ఎవరి చేతిలో పడకుండా, మోసగాళ్ళ చేతిలో పడకుండా. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చేదారు.
ఒక సంవత్సరం క్రితం పాస్టర్ గారు నా కాడికి వచ్చాడు. నేను పాస్టర్ గారు నాకు తెలుసు, ఎక్కడో చూశాడంట నన్ను, ఎవరో చెప్పారంట సంఘం ఉంది చర్చి పాస్టర్ గారికి రెడ్డిపాలెం వాళ్ళది అని చెప్తే ఆయన వెతుక్కుంటా వచ్చాడు, తెలిసిన ఆయన తీసుకొని. ఆయన నాకు వాక్యం చెప్తానన్నాడు. నేను ఎవరు చెప్పినా వింటా, నాకు తెలుసు అన్నం వింటా. ముందు ఆయన వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు వారి కంటే ముందు ఒక ప్రవక్త వచ్చాడంట. ఆ ప్రవక్త వచ్చిన తర్వాతే యేసు ప్రభు వారు వస్తాడంట అని చెప్పాడు ఆయన నాకు. ఆ ప్రవక్తను బైబిల్లో చూపించంటే చూపించట్లా, ఆ ప్రవక్త పేరైనా బైబిల్లో చూపించంటే చూపించట్లా. ఆయన చెప్పినట్టే జరిగిద్ది అన్నాడు. మరి ఆయన పేరేంటి? ఆయన అంట వేరే దేశంలో ఉన్నాడంట, ఆయనకి చెప్పకుండా దేవుడు రాడంట. ఇలా చెప్పాడు బోధ. ఒకసారి విన్నానని మళ్ళీ వచ్చాడు, ఫోన్ చేశాడు, ఎత్తలారా. 2-3 సార్లు ప్రయత్నం చేశాడు. నేను కలవటానికి కుదరదండి అని చెప్పాను ప్రేమతో. అంతే, ఆగిపోయి. ఎందుకు ఆగింది? అతను ఆగేవాడు కాదు. వాక్యము మనం తెలుసుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళని ప్రేమతో మనము తృణీకరించేసాం. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని మాట అనకుండా మనం వాళ్ళని ప్రేమతో జయించాం. దేవునిలో మనం మోసపుచ్చుకోకుండా, మనల్ని మనం ఒకరి చేతుల్లో పడి మోసపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనే ఆయన అనేకులు నా పేరట వస్తారని చెప్పాడు ప్రభువారు. అవసరమైతే మీకు క్వశ్చన్ చెప్పేదా? మీరు దేవుడి బిడ్డలని తెలుసుకొని మీ ఇంటికి వస్తారు. ఊళ్ళోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు అంటే ముందు నా పేరే చెబుతున్నారు. ఈ మధ్య ఇక్కడ రెడ్డిపాలెంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరంటే, అదిగోండి ఆ పాస్టర్ గారు సెంటర్లో ఇల్లు కట్టాడు అని నా పేరే చెబుతున్నారు. డైరెక్ట్గా వస్తున్నారు. ఇక ఏం జరుగుతుంది? దేవుని పేరట వచ్చి అనేకులు అనేక రీతులుగా ప్రయత్నం చేసి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఇల్లు చూసి ఏదో వంక జబ్బయ్యాడు. నీకే తెలిసినట్టు మాట్లాడబాక, పోయి సరిగ్గా చూడన్నా, నోరు మూసాడు. అది కాదన్నా ఇదైతే ఒకరి మీద ఒకరు పెత్తనము డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ దినాల్లో. వాక్యం మనకు తెలిసి ఉండకపోతే, ప్రేమతో మనం వారిని జయించకపోతే, వారు మనల్ని విశ్వాసములోంచి తొలగించే అవకాశం కూడా ఉంది. ఇల్లు కట్టడం కష్టమండి, పడేయటం తేలిక. అంటే నిన్ను పడేయటం తేలిక, నిన్ను కట్టటము కష్టం, నిలబెట్టటం. కనుక నీవు క్రీస్తులో కట్టబడాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభువు రాకడ త్వరలో ఉంది. ప్రభు రాకడ వచ్చినప్పుడు అందరికీ తెలియవచ్చింది. తూర్పున ఉదయించిన సూర్యుడు, తూర్పున పుట్టిన మెరుపు పరమటికి ఎలా కనబడిద్దో ప్రభు వచ్చినప్పుడు అందరికీ తెలియపరచబడింది. మోసపోకూడదు. ఆ భాష గారు ప్రార్థన చేస్తే తగ్గిద్దంట, ఆ భాష గారు చెప్తే జరిగిపోద్దంట అని మోసపోవద్దు. నీవున్న స్థలంలోనే నిన్ను నువ్వు మోసపుచ్చుకోకుండా ఉంటే నిన్నెవ్వరు మోసం చేయలేము. చప్పటకొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం.
హెబ్రీ 12:25. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు. ఏమ్మా, ఎవరు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. ఒక మంచి మాట మనం చెప్తున్నాం అనుకోండి, ఈ రోజుల్లో నువ్వు చెప్పొచ్చావులే అంటారు. మనం ఒక మంచి మాట చెప్తున్నప్పుడు మనల్ని, మన మాటను ధిక్కరించే వాళ్ళు ఉంటారు. దేవుని మాటను మనము ధిక్కరించే స్థితిలో మనం ఉండకూడదు. మనకు బుద్ధి చెప్పే వారిని, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:25 ప్రకారం మనకు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించొద్దు. మనకు మంచి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి మనకు మంచి చెప్పే వాళ్ళకి దెబ్బ కొడతారు. మంచి చెప్పేవాడు ఒక దెబ్బ కొడితే ఏమవుతుంది? మంచి చెప్పేవాడు కొడితే చావటానికి కొట్టడం ఒక దెబ్బ. మన మీద ద్వేషం పెట్టుకొని చెప్తారు చూడండి, మంచి చెప్పినట్లే వాడు పైకి నటిస్తూ లోపల చదవటానికి కూడా కొట్టడానికి ఇష్టపడతాడు, చావును కూడా కోరుకుంటాడు. మన పైన ఉన్న నాయకులను, దేవుని కొరకు నడిపించే నాయకులు మనకు బుద్ధి చెప్పేటప్పుడు వాళ్ళని మనం నిరాకరించకూడదు. కొంతమంది బుద్ధి చెప్తుంటే ఎక్కిరిస్తారు, మాకు తెలుసులే. అది ఎంత బాధకరమో తెలుసా? మీకు బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరించకుండా చూచుకొనుడి. భూమి మీద బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుతున్న వారిని విసర్జించుచు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా. ఈ లోకంలో ఎవరైనా మనకు బుద్ధి చెప్పేటప్పుడు సేవకులైనా, ఆత్మీయులైనా, తోటి విశ్వాసులైనా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి క్షేమంకు ఒకరు కోరుకోవాలి, దేవుని సన్నిధిలో బుద్ధిమంతులను పోలి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అలాగూ బుద్ధి చెప్పు వారిని నిరాకరించకూడదు. ఆత్మీయులు ఈనాడు అనేకులు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అనేకులు పరలోక రాజ్యంలోంచి నెట్టివేయబట్టడానికి కారణం ఏంటో తెలుసా? అనేకులు ఇక్కడ మంచి భక్తి చేసినా కూడా అక్కడ నువ్వెవరో నాకు తెలియదని చెప్పి దేవదూతలు వారిని బయటికి నెట్టడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఒకరికి బుద్ధి చెప్తారు కానీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోరు. బుద్ధిమంతుల పోలి నడుచుకోరు, బుద్ధి చెప్పేవారిని నిరాకరిస్తారు. ఇంకొక విషయం తెలుసా? జ్ఞానము చెప్పేటప్పుడు చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా జాగ్రత్తగా వినాలి. నీ వయసు ఎంతరా, నా వయసు ఎంతరా అనకూడదు. దేవుని జ్ఞానానికి చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. దేవుని జ్ఞానము అనంతమైంది, ఆయన ప్రేమించే వారికి ఆయన అనుగ్రహిస్తాడు. చెప్పడం మనం బుద్ధివంతులమై నడుచుకుంటేనే పరలోక రాజ్యం. మన ఆత్మీయ విషయాల్లో మనకు బుద్ధి చెప్పేవారిని నిరాకరించకూడదు. మా తెలుసులే అనే మాట రాకూడదు. నీ హృదయంలో అహం ఉంటే నా మాట వస్తుంది. అహంకారులు దేవుని ఎదిరిస్తారు. జాగ్రత్త. అహం నశించిపోవాలి, నేను అనేది నశించిపోవాలి, నాకు తెలుసు అనేది నశించిపోవాలి. అప్పుడే క్రీస్తుతో కూడా నీ జీవం దాచిపెట్టబడింది. చప్పటం.
మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరిగా 6వ వచనం. మత్తయి సువార్త 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. జరగవలసి ఉన్నది. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఎవరు కలవరపడ? ఆత్మీయులమైన మనమే, దేవుడు నమ్ముకున్న మనమే, దేవుని యందు నిరీక్షించిన మనమే, దేవునితో ఒడపడికలు కలిగిన మనమే కలవరపడకుండా చూసుకుంటాం. ఆత్మీయ విషయాలలో జాగ్రత్తగా మనం ఉండవలసి ఉంది, నేర్చుకోవాల్సి ఉంది. కలవరపడకుండా చూసుకొనుడి. ఈరోజు చూడండి, యూట్యూబ్ అంతా కూడా ఈ రోజుల్లో నిన్న ఒక వారం నుంచి ఒక భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. గత రాత్రి నుంచి మరొక వ్యక్తి గురించి కలవరపడే వార్తలు మనం వింటున్నాం. ఇది క్రైస్తవ లోకానికి కలవరం. కానీ మీరు కలవరపడవద్దు. ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ జరగవలసి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ నువ్వు కలవరపడి భీతి చెందబాక. దేవుడు కలవరపడొద్దని ఎందుకన్నాడు తెలుసా? భీతి చెంది, భయము చెంది కొంతమంది కూలిపోతారు. అందుకని దేవుడు కలవరపడొద్దు అన్నాడు. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులు దేవుని సన్నిధిని సమీపించి నేర్చుకోవాలి. నెంబర్ 1, ఆత్మీయులు ప్రవర్తనను సరిచూసుకోవాలి. నెంబర్ 2, మనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోవాలి. నెంబర్ 3, మనం పవిత్రతలుగా ఉండినట్లుగా చూసుకోవాలి. నెంబర్ 4, మనము ఏమి వింటున్నామో జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెంబర్ 5, ఎవరి చేతిలో పడకుండా మనం చూసుకోవాలి. నెంబర్ 6, మనకు బుద్ధి చెప్పిన వారిని ఎదిరించకూడదు, నిరాకరించకూడదు. నెంబర్ 7, కలవరపడకుండా చూసుకోవాలి. ఎవరు? ఆత్మీయులు చూసుకోవాల్సిన ఈ 7 విషయాలు మనమే. ఈ 7 విషయాల్లో మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఆత్మీయులుగా మనం ప్రభువు రాకడ సిద్ధపడదాం. దేవుడి వాక్యం ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.